హాయ్ అండి, కాంతం వంటలకి స్వాగతం. మరి ఈరోజైతే నాటుకోడి బిర్యానీ కుక్కర్లో చూసేద్దాం. ముందుగా అయితే దీన్ని స్క్రీన్ షాట్ చేసి పెట్టేసుకోండి. నేను అన్నీ కూడా మసాలాలన్నీ చక్కగా ఏవేవి ఎంత వేయాలో కూడా అక్కడ పెట్టాను. స్క్రీన్ షాట్ చేసింది దోరగా వేపేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత నాటుకోడి ముక్కలన్నీ నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కడుక్కొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసేసి తగినంత ఆయిల్ వేసి దీనిలోకి హోల్ గరం మసాలా వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి ఎర్రగా వేపాలి. కానీ ఎర్రగా వేగాలంటే ఏం చేయాలి? యాజ్ యూజువల్గా సాల్ట్ని యాడ్ చేయాలి. ఇక్కడైతే నేను ఉప్పుని యాడ్ చేశాను కూడా చూడండి. తగినంత ఉప్పుని యాడ్ చేశాను. ఉప్పు అయితే మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉప్పు వేయడం ద్వారా బాగా ఎర్రగా తొందరగా వేగిపోతాయి. నేనైతే ఇక్కడ డించిక్లో అల్లం వెల్లుల్లి చక్కగా నూరి పెట్టేశాను. ఎందుకంటే ఈ విధంగా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకోను. అప్పటికప్పుడే స్పాట్లో చక్కగా నూరేసి వేసేస్తాను. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసాను. కారం యాడ్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా దినుసులని చూపించాను కదా, ఆ స్పైసెస్ అవన్నీ కలిపి చూసారా ఈ విధంగా పొడి అయిన తర్వాత ఆ పొడిని ఒక 1.5 స్పూన్ వేసేసుకున్నాను. సో దీన్ని బాగా కలిపేసి మనం పెరుగు కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా దగ్గరగా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసేద్దాం. ఈలోగా మనం ఏం చేద్దామంటే పక్కన వాటర్ తీసుకొని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి, మరి హోల్ గరం మసాలా, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి ఎసరు పెట్టేసి దానిలో రైస్ని 70% ఉడికిచ్చేద్దాం. ఈలోగా కుక్కర్లో చికెన్ కూడా రెడీ అయిపోయింది, నాటుకోడి రెడీ అయిపోయింది చూసారా. సో ఈ విధంగా నేను రైస్ని పైన స్ప్రెడ్ చేసేసాను. సో రైస్ అయితే ఇక్కడ మనం పర్టికులర్గా చూసుకోవాలి, 70% మాత్రమే ఉడకాలి. ఎక్కువ ఉడికిపోతే మెత్తగా అయిపోతుంది కాబట్టి సో నేనైతే అలా చేసేసాను. సో పైన కొంచెం నెయ్యి, కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి కొంచెం దమ్ముకి పెట్టేశానండి. అయితే ఈ దమ్ముకి పెట్టేస్తే ఎలా అంటే ఈ దమ్ వచ్చేసి 10 మినిట్స్ ఒకటి మీడియంలో పెట్టేసి ఇంకో 15 మినిట్స్ స్లోగా పెట్టేసండి, చక్కగా దమ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ముక్కలు కూడా చక్కగా ఆల్రెడీ ఉడికిపోయినాయి, కాకపోతే దీనిలో యాడ్ అయిన తర్వాత అది ఇది మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా నేనైతే బాయిల్డ్ ఎగ్ ఒకటి పెట్టుకుంటానండి, మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ ప్రోటీన్ కదా. సో ఈ విధంగా నేను ఈరోజైతే నాటుకోడి బిర్యానీ ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా ట్రై చేసి నాకు కూడా రెసిపీని పెట్టండి. థ్యాంక్ యూ.